హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి మనము ప్రైమరీ స్టేజ్లో ఎవరైతే స్టడీస్లో పూర్గా ఉన్నారో వాళ్ళకి మనము నేర్పిస్తున్నాం కదండి. తెలుగులో అక్షరమాల, ఇంగ్లీష్లో వర్డ్స్ నేర్పిస్తున్నాం కదా. అదేవిధంగా ఈవీఎస్లో కూడా మనము కలర్స్ నేమ్స్ని స్టార్ట్ చేసాం కదండి. మరి పిల్లల చేత ప్రతిరోజు రాయించండి. ఈరోజు తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి షా సా అక్షరాలను పిల్లలకు పరిచయం చేద్దామండి. వా షే లాస్ట్ వీడియోలో మనము నేర్పించాం కదా. ఈరోజు షా సా అక్షరాలని పిల్లలకు నేర్పిద్దామండి. అదేవిధంగా ఇంగ్లీష్లో చూసినట్టయితే ఆల్ఫాబెట్ ఓతో వచ్చే వర్డ్స్ని మనం ఈరోజు నేర్పిద్దామండి. ఈవీఎస్లో కూడా పిల్లలకు 2 కలర్స్ డైలీ మనము టూ కలర్స్ నేర్పిస్తున్నాం కదా. ఈరోజు కూడా 2 కలర్స్ని మనము పిల్లలకి నేర్పిద్దామండి. అదేవిధంగా పిల్లల చేత ప్రతిరోజు రాయించండి. తెలుగులో అయితే అక్షరాలను చదివించండి. వారు కరెక్ట్గా చదువుతున్నారా లేదా గమనించండి. వారికి డిక్టేషన్ చెప్పండి. అక్షరాలని రికగ్నైజ్ చేయాలండి. చేస్తేనే పిల్లలు లెసన్ వర్డ్స్ రాయగలుగుతారు. వర్డ్స్ రాస్తేనే లెసన్ చదవగలుగుతారు. కాబట్టి పిల్లలకి డిక్టేషన్ చెప్పండి. అక్షరాలు కొన్ని మీరే స్లేట్ పైన రాసి గుర్తించమని చెప్పండి. అవి ఏంటి, ఈ అక్షరం ఏంటి అని మీరు అడగండి. అలా పిల్లలు చెప్పగలుగుతారండి. ఓకేనా అండి? మరి నేర్పిద్దామండి పిల్లలకు. చూచారు కదండి, తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి పిల్లలకు ఈరోజు షా సా ఈ 2 అక్షరాలను పిల్లలకు ఇలా స్లేట్ పైన పెట్టించి దిద్దించాలండి. షా ఇది వారు రాయగలుగుతారండి. పాన్ మనం నేర్పించాం కదా, పా అక్షరం. నెక్స్ట్ ఇలా ఒక లైన్ దిద్దించాలండి. షా సా షా సా ఇది కూడా నా అక్షరాన్ని నా అక్షరంలాగే ఉంటుంది. ఇది నా కదండి. ఇలా ఇక్కడ గ్యాప్ వస్తుంది మధ్యలో, ఇక్కడ చిన్నగా గ్యాప్, అంతే. ఇది సా అవుతుంది. షా సా మళ్ళీ ఒకసారి దిద్దుతున్నానండి. షా సా. అయితే షా అనే అక్షరాన్ని ఏ విధంగా గుర్తించుకోవాలి అంటే పా షా ఇవి 2 పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి పిల్లలకు కాలు గుంజే షా. మనము కబడ్డీ ఆడినప్పుడు ఏం చేస్తారు, లెగ్గే కదండి పట్టుకొని లాగుతారు. అలా కాలు లాగే షా, కాలు గుంజే షా అంటే ఇలా మనం లాగుతాం కదండి కిందికి. అలా అంటే ఇది గుర్తుపెట్టుకోవడానికి పిల్లలు కాలు గుంజే షా అనగానే ఇది గుర్తుపెట్టుకుంటారు. అంటే లెగ్ని ఇలా లాగుతారు కదా ఆటలో, అలా గుర్తుపెట్టుకోవడానికి మనము ఇది పిల్లలకు చెప్పొచ్చండి. ఇది ఒక టిప్. కాలు గుంజే షా. నెక్స్ట్ సా. ఓకేనా అండి? షా సా. తర్వాత పిల్లల చేత దిద్దించాలి, కంపల్సరీ దిద్దించాలి. నెక్స్ట్ ఈ లైన్స్లో షా షా ఇలా పాలాగా రాసి దాన్ని ఇలా లాగడం. షా 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 ఇలా రాయించాలి. నెక్స్ట్ సా. సా రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నా సా 2 ఒకే టైప్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు గుర్తించుకోవడానికి కొంచెం కష్టంగా అవుతుంది. సా 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 ఇలా అంటే వారికి చెప్పాలి. నా అక్షరానికి సా అక్షరానికి తేడా మనమే చెప్పాలి. నా అక్షరము ఈ తలకట్టు కలిపి ఉంటుంది, సా దగ్గర కట్ అయిపోతుంది. ఇక్కడ కట్ పైన రైట్ ఉంటుంది. మనం మా యా అక్షరానికి మా అంటే చిన్న సున్నా, యా అంటే పెద్ద సున్నా. ఓ అక్షరానికి బా అక్షరానికి ఎలా తేడా మనం ఇవన్నీ చెప్తున్నాం కదండి. దీనికి కూడా షా సా. షా అంటే కాలు గుంజే షా అంటే
ఇది లెగ్ అనుకోండి, ఇది లాగాలి. సా, నాకి సాకు. ఈ 2 అక్షరాలకు తేడా. నా కలిపి ఉంటుంది, సా కట్టయి. అంటే పైన హెడ్ టైల్ 2 వేరువేరుగా ఉంటాయి, మధ్యలో నెక్ అనేది ఉండదు. ఇది కలిపి ఉంటుంది. అలా మనము పిల్లలకి గుర్తుంచుకోవడానికి మాత్రం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పిల్లలకు మనం చెప్పినట్టయితే వారు కన్ఫ్యూజ్ అవ్వరు. లేదంటే సాతో వచ్చే ఏవైనా వర్డ్స్ డిక్టేషన్ చెప్పినప్పుడు నా రాస్తారు. చాలామంది పిల్లలు ఇలానే రాస్తారు. ఓకే, ఓ అక్షరానికి బా అక్షరానికి తేడా పిల్లలకు తెలియదు. సా, నా అక్షరాలకు తెలియదు. పా, షా ఈ 2 అక్షరాలకు కూడా పిల్లలకు తేడా తెలియదు. కాబట్టి ఇవి మనము పిల్లలకి చెప్పాలండి. ఓకేనా అండి? ఇది తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిందండి. నెక్స్ట్ మనము పిల్లలకు ప్రీవియస్ వీడియోలో మనం బ్లూ, ఎల్లో ఈ 2 చెప్పాను కదండి. ఈరోజు బ్లాక్, వైట్, BLACK బ్లాక్ ఇక్కడ పెట్టాలండి లైన్. BLACK బ్లాక్ అంటే 3 లెటర్స్ని ఒకేసారి చదవాలి, వాళ్ళకి ఈజీగా వస్తుంది. BLACK బ్లాక్. బ్లాక్ అంటే నలుపు. WHI ఈ 3 అక్షరాలకి లైన్ గీయాలి. TE వైట్. WHITE వైట్. EVSకి సంబంధించండి ఇది. బ్లాక్, వైట్, బ్లాక్, వైట్. BLACK బ్లాక్, WHITE వైట్. వైట్ అంటే తెలుపు. ఇవి 2 కలర్స్ కూడా స్లేట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. మన హెయిర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. వైట్ వారు వేసుకునే యూనిఫామ్, సాక్స్ వైట్గా ఉంటే అవి చూపెట్టవచ్చు. పిల్లల్ని అడిగితే వాళ్ళే చెప్తారు. మిల్క్ వైట్గా ఉంటుంది, టీత్ వైట్గా ఉంటాయి. ఇలా మనము వాళ్ళకి ఎగ్జాంపుల్గా అవి చూపెట్టవచ్చండి. ఓకేనా అండి? నెక్స్ట్ ఇవే స్లేట్ పైన కూడా పెట్టించాలి. చూసారు కదండి, ఇలా BLACK బ్లాక్, WHITE వైట్ ఇవి దిద్దించాలి. BLACK బ్లాక్, WHITE వైట్. ఇలా ఇవి పిల్లలకు EVSకి సంబంధించిందండి. అలాగే ఇంగ్లీష్కి సంబంధించి ఆల్ఫాబెట్ Oతో వచ్చే వర్డ్స్ మనము 3 నేర్పిస్తున్నాం కదండి. ఈచ్ లెటర్తో ఈరోజు O, ఆనియన్, ONION ఆనియన్. ఇందులో ఆన్ మధ్యలో ఐ చూడండి, ONION ఈ 3 లెటర్స్ని చెప్పాలి. ONION ఆనియన్. నెక్స్ట్ ఆనియన్ అంటే తెలుసు కదా, ఉల్లిపాయ. ఆరెంజ్, ORA ఇక్కడ 3 లెటర్స్ నేర్పించాలి. దీంట్లో NGE ఇవి 3 లెటర్స్. ORANGE ఆరెంజ్, ORANGE ఆరెంజ్. నెక్స్ట్ ఆస్ట్రిచ్, OS ఇవి 2 లెటర్స్. ఫస్ట్ TRI 3CH ఇలా OS TRICH ఆస్ట్రిచ్. OS TRI 3CH చ్ అన్నప్పుడు ఎక్కడ సౌండ్ వచ్చినా చ్ అనే CH వస్తుంది. OS TRI 3CH ఆస్ట్రిచ్. ORANGE ఆరెంజ్ తెలుసు కదండి. సంత్రా, ఆనియన్ ఉల్లిపాయ, ఆస్ట్రిచ్ నిప్పుకోడి. ఆనియన్, ఆరెంజ్, ఆస్ట్రిచ్ ఇవి కూడా స్లేట్ పైన పెట్టించి దిద్దించాలండి. వాళ్ళకి దిద్దిస్తేనే ఇవి వస్తాయి. ఆస్ట్రిచ్, OS TRI 3CH ఆస్ట్రిచ్. ఆనియన్, ఆరెంజ్, ఆస్ట్రిచ్. ఓకేనా అండి? ఇది ఇలా పిల్లలకు నేర్పించాలి. స్లేట్లో పెట్టించాలి, రాయించాలి. 5 టైమ్స్ రాయించండి. ఈచ్ వర్డ్ 5 టైమ్స్ రాయించండి. అలా రాస్తేనే పిల్లలు ఇవి నేర్చుకోగలుగుతారు. ఓకేనా అండి? ఇది ఇంగ్లీష్కి సంబంధించిందండి. చూసారు కదండి, మరి ఇలా పిల్లలకు తెలుగు, ఇంగ్లీష్, EVS నేను చెప్పే ప్రతి వర్డ్ని కూడా పిల్లలకు నేర్పించండి.
ఓకేనా అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా మీ ప్రక్కన పిల్లలకు లేకపోతే ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇది ఉపయోగపడితే షేర్ చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ.